హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఎస్ఐ ఎగ్జామ్ ఫిలిమ్స్ కంప్లీట్ అయింది. కానిస్టేబుల్ ఎగ్జామ్ ఈ నెల 21 తారీఖు ఉండాల్సినటువంటి ఎగ్జామ్ వారం రోజుల పాటు పోస్ట్పోన్ అయింది. దాని కారణంగా ఆగస్టు 28వ తారీఖు నాడు కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. కానీ ఎస్ఐ ఎగ్జామ్లో చాలామంది నెగిటివ్ మార్కు కారణంగా గందరగోళమైన పరిస్థితులలో ఏం రాశారో, ఎన్ని మార్కులు వస్తున్నాయో, క్వాలిఫై అవుతామో కామో అన్నటువంటి డైలమాల మధ్య విద్యార్థులు అనేవాళ్ళు ఇవాళ ఉన్నారు. మరి ఇంకొక 10 రోజుల పాటు ఫిలిమ్స్ ఎగ్జాము, కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంది. ఈ 10 రోజుల పాటు మీరు ఎస్ఐ ఎగ్జామ్ మాత్రం పక్కన పెట్టి ఆ విషయాన్ని మర్చిపోయి అసలు మేము ఎగ్జామే రాయలేదు, ఎస్ఐ ఫిలిమ్స్ ఎగ్జామే రాయలేదు, మేము కేవలం కానిస్టేబుల్ ఎగ్జామే రాస్తున్నామన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ 10 రోజుల్లో చదవాలా. మరి ఈ 10 రోజులలో ఏం చదవాలా, ఏ సబ్జెక్టు చదవాలా? 200 మార్కులు ఫిలిమ్స్లోనూ 200 మార్కులు ఉంటుంది, మెయిన్స్లోనూ 200 మార్కులు ఉంటుంది. ఒక్క పాయింట్ కూడా తేడా ఉండదు, సేమ్ సిలబస్ ఉంటుంది. ఒక ఎథిక్స్ అనే ఒక చిన్న కాన్సెప్టు, ఒక 5-6 మార్కుల ఎథిక్స్ అనే కాన్సెప్ట్ మాత్రం మెయిన్స్లో అడుగుతున్నారు. మరి ఈ 200 మార్కులలో మీకు కావాల్సిన మార్కులు 60 మార్కులు కావాలా? మరి 60 మార్కులు కూడా మైనస్ ఉంది కాబట్టి 60 కూడా రాని పరిస్థితి వాళ్ళకు కొనసాగుతుంది. మరి 60 కనీసం మనం 80-90 మార్కులన్నా సంపాదించాలంటే ఈ 10 రోజులు ఏది పడితే చదవకుండా, మొత్తం అన్ని సబ్జెక్టులు చదవకుండా కొన్నిటికి పరిమితం కాండి. కొన్నిటి పరిమితం అయితే ఆ కొన్నిటిలోనైనా కొన్ని క్వశ్చన్లు మనకు వస్తాయి కాబట్టి అర్థం చేసుకోండి. మరి 10 రోజులు ఏం చదవాలా ఖచ్చితంగా అంటే ఇక్కడ మనం 2 కేటగిరీలు చేశాం. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి, మ్యాథ్స్ వచ్చినటువంటి, ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే అసలు మ్యాథ్సే రాదు, నువ్వు ఒక BA విద్యార్థి, ఒక ఆర్ట్స్ విద్యార్థి, బయోసైన్స్ విద్యార్థి, బీకామ్ విద్యార్థి అయినా ఉద్యోగం కొట్టాలన్నట్టు ఆశ ఉన్నటువంటి విద్యార్థి ఏం చదవాలన్న 2 కేటగిరీలు కనుక చూస్తే ఇప్పుడు మనం ఈ 10 రోజులలో చూడాల్సిన సబ్జెక్ట్ ఏమిటంటే తెలంగాణ చరిత్ర అండి. ఎందుకంటే ఎస్పెషల్లీ కానిస్టేబుల్ అంటేనే తెలంగాణ హిస్టరీ అన్న అంశాన్ని ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ హిస్టరీ ఎన్ని మార్కులు వస్తాయి? ఫస్ట్ ఫిలిమ్స్లో 40 వచ్చినాయి, మెయిన్స్లో 30 పైన వచ్చినాయి, రెండోసారి ఫిలిమ్స్లో 25 పైన క్వశ్చన్లు వచ్చినాయి, మెయిన్స్లోని 20 క్వశ్చన్లు వచ్చినాయి. కాబట్టి 20కి పైగా 20+ మార్కులు వచ్చేటటువంటి ఒక అంశం ఏంటంటే తెలంగాణ చరిత్ర. ఈజీగా ఆన్సర్ చేసే కాన్సెప్ట్ కాబట్టి అర్థం చేసుకోండి. ముఖ్యంగా శాతవాహనులు, కాకతీయులు, కుతుబుషాయిలు, అసబ్జాయిలు అనే 4 చాప్టర్లపైన దృష్టి పెట్టండి. శాసనాలన్నీ బట్టి పట్టండి, సాహిత్య గ్రంథాలన్నీ బట్టి పట్టండి, నిర్మాణాలు మొత్తం చూసుకోండి. కంపల్సరీగా కండ్లు మూసుకుంటే 10 మార్కులు మీ చేతులలో ఉంటాయి. దానికి సంబంధించి అశోక్ అకాడమీలో మీకు షార్ట్ నోట్స్ ఇచ్చాను. ఎంత షార్ట్ నోట్స్ అంటే జస్ట్ 30 పేజీలే ఇచ్చిన. ఈ 30 పేజీలలో లాస్ట్ టైం మెయిన్స్లో 18 మార్కులు వచ్చాయి. 30 పేజీల నోట్స్కి వెళ్ళి 18 క్వశ్చన్లు వచ్చాయి. ఈసారి కూడా పేపర్ ఎలా ఇచ్చినా, ఎంత ఆడికి ఇచ్చినా 15 మార్కులు రావడం గ్యారంటీ. కాబట్టి ఈ 30 పేజీలను చూసుకోండి. ఒకవేళ మీరు నోట్స్ లేకపోయినా నేనేమంటున్నంటే కానిస్టేబుల్ అభ్యర్థులు అనేవాళ్ళు తెలంగాణ హిస్టరీని కంపల్సరీ చూడాలా. ఒకవేళ మరి ఎగ్జామ్ నిర్వాహకులు అనేవాళ్ళు మీ ఇష్టం ఎట్లా పడితే అట్లా ఇస్తామని మన్నట్లాగా వాళ్ళు సైకోల్లాగా వ్యవహరిస్తే మాత్రం మనం ఏం చేయలేం. కాబట్టి అలాంటి ప్రమాదంగా ఉంటుంది. కానీ తెలంగాణ హిస్టరీకి అయితే ఎక్కువ క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా చూడండి, 30 పేజ్ చూడండి, మళ్ళీ తిప్పేయండి. కనీసం ఎగ్జామ్ వరకు ఒక 3-4 సార్లు తిప్పేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే క్వాలిఫైయింగ్ ఉంది ఇక్కడ. మెయిన్స్ తర్వాత ఎట్లా చదువుతో చూద్దాం. ఫస్ట్ అయితే ఫిలిమ్స్ బయటపడదాం. రెండోది ఏమిటంటే మ్యాథ్స్ విద్యార్థి అయినా, నాన్ మ్యాథ్స్ విద్యార్థి అయినా ఎవరైనా కావచ్చు, ఈజీగా ఉండే సబ్జెక్ట్ ఏంటంటే రీజనింగు. 25 మార్కులు ఉంటాయండి. 25 మార్కులలో నిజంగా నువ్వు కనుక ఓపికతో చేసుకో, నాకు టైం అయిపోతుంది గందరగోళ పడకుండా ఈ 2 కాన్సెప్ట్లు 25 క్వశ్చన్లలో మినిమం 18 నుంచి 20 వరకు మీరు చేసుకోవచ్చు. కొంత కష్టపడితే, పెద్ద కష్టమేం కాదు. ఫస్ట్ భయాన్ని వదిలిపెట్టండి. భయంతో సగం మందికి ఫెయిల్యూర్ అవుతున్నారు, మైనస్ మార్కులను భయంతో ఫెయిల్యూర్ అవుతున్నారు. కొంత అవగాహన ఉంటే ఆన్సర్లు పెట్టండి. చాలామంది మన 80-90 పెట్టి తీర చూస్తే 40 మార్కులు వస్తుంది, 45 మార్కులు, 50 మార్కులు వస్తున్న క్వాలిఫై కావాలని పరిస్థితి ఉంది. కొంత ఎక్కువ పెట్టరండి, కొన్ని ఎక్కువ క్వశ్చన్లు పెట్టే ప్రయత్నం చేయండి. కాబట్టి ఎస్ఐ ఫిలిమ్స్ వచ్చినట్టుగా ఆ కానిస్టేబుల్ వస్తే ఏం భయపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం పక్కన పెట్టి చూడండి. కాబట్టి తెలంగాణ హిస్టరీ, రీజనింగ్ బాగా చూసుకోండి.
అదే మాదిరిగా భారతదేశ చరిత్ర, ఉద్యమ చరిత్ర, భారతదేశ చరిత్ర కూడా 20 మార్కులు వస్తాయండి. కానీ ఉద్యమ చరిత్రలో 10+ మార్క్స్ మాత్రమే వస్తాయి, 10+ మార్కులు మాత్రమే వస్తాయి. కాబట్టి అర్థం చేసుకోండి, ఎక్కువ రావు. ఇక్కడ కానిస్టేబుల్ అంటేనేమో తెలంగాణ హిస్టరీ, ఎస్ఐ అంటేనే ఉద్యమ చరిత్ర. కాబట్టి ఇక్కడ మనకు కానిస్టేబుల్లో 10+ మార్కులు వస్తాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా భారతదేశ చరిత్రకి వెళ్ళి 20 మార్కులు వస్తాయి, రీజనింగ్కి వెళ్ళి 25 మార్కులు వస్తాయి, తెలంగాణ హిస్టరీకి వెళ్ళి 20+ మార్క్స్ వస్తాయి. కాబట్టి 20 × 60 10 70 80 మార్కులు ఈ 4 కాన్సెప్ట్లకు వెళ్ళే 80 నుంచి 90 మార్కుల వరకు వస్తాయి కూడా అర్థం చేసుకోండి. మీరు మ్యాథ్స్ ఎలా చదవాలన్న అంశం పైన మనకి అలా సీనియర్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ 20 సంవత్సరాల సీనియర్ ఫ్యాకల్టీ వీరే సార్తో మీకు ఇప్పుడు ఒక 5 నిమిషాలు మ్యాథ్స్ ఎలా ఏం చదవాలి అనే కాన్సెప్ట్ పైన ఇప్పుడు మనకు సార్ క్లాస్ చెప్తారు మనకు. కాబట్టి అది మ్యాథ్స్ కూడా చూద్దాం. ఫస్ట్ ఈ 4 చూసిన తర్వాత ఒకవేళ నువ్వు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అయితే ఇంగ్లీష్ పైన దృష్టి పెట్టు. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అయితే ఇంగ్లీష్ చదవండి. ఎందుకంటే తెలుగు మీడియం విద్యార్థికి ఎవరు కూడా ఇంగ్లీష్ రాదు. కొంతమందికి రావచ్చు, ఒక 5% మెంబర్స్ మాత్రం ఇంగ్లీష్ బాగా రావచ్చు. వాళ్ళు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చూసుకోండి. లేదు నాకు జాగ్రఫీ కొట్టిన పిండి సార్ అంటే ఒకసారి తిప్పాయి. కరెంట్ అఫైర్స్ మన ఎస్ఐ ఫిలిమ్స్లో చాలా తక్కువ క్వశ్చన్లు వచ్చినాయి. మరి ఈసారి ఎక్కువ క్వశ్చన్లు రావచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా పేపర్ వ్యవహరిస్తున్నారు, సిలబస్ని ఫాలో కావడం లేదు. ఒకసారి ఎక్కువ అంటారు, ఒకసారి తక్కువ అంటారు. కాబట్టి వీలైతే కరెంట్ అఫైర్ చూసుకో. తర్వాత పాలిటీ ఎకానమీ, ఇది ప్రిపరేషన్ ఆఫ్ ఆర్డర్, ఈ విధంగా చూసుకో. నేనేమంటున్నా, ఇది చూడడానికి నీ టైం ఉండకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ చూసుకోండి. ఎందుకంటే ఒక చరిత్రకి వెళ్ళి తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఉద్యమ చరిత్ర మూడిట్లకి వెళ్ళి 60 మార్కులు రావాలి మనకు. పోయినసారి మెయిన్స్లో 49 క్వశ్చన్లు వచ్చినాయి. ఫస్ట్ ఫిలిమ్స్ మెయిన్స్లో 60 క్వశ్చన్లు ఇచ్చారు. ఇక్కడ 60 మార్కుల పేపర్ హిస్టరీ పైనే ఉంది, ఈజీగా ఉంటాయి. మన ఉద్యమంలో బై ద బై అందరు చేశారు. ఎందుకంటే ఉద్యమం పేపర్ తయారు చేసే వాళ్ళకి ఉద్యమం రాదు, కాబట్టి అది మన అదృష్టం అనుకోవాలి. పేపర్ తయారు చేసే వాళ్ళకి ఉద్యమం రాదు కాబట్టి ఈజీ క్వశ్చన్లు వస్తున్నాయి, అది మన అదృష్టం అనుకోవాలా. కాబట్టి ఉద్యమంలో రేపు మీరు మళ్ళీ 10 మార్కులు ఈజీ చేయవచ్చు, కష్టం ఏమి కాదు, ఈజీగానే వస్తుంది. కాబట్టి ఉద్యమాన్ని తెలంగాణ హిస్టరీ బి సీరియస్ చేయండి, ఇండియన్ చూసుకోండి. దీనికి సంబంధించి అశోక ఆన్లైన్ అకాడమీలో మీకు యాప్లో షార్ట్ వీడియోస్ అని పెట్టాను. యాప్లో మీకు షార్ట్ వీడియోస్ తెలంగాణ హిస్టరీ షార్ట్ వీడియోస్ ఎన్ని గంటలు ఉంటుందండి? 100 గంటలు ఉండదు, 15 గంటలు ఇస్తా. 15 కాదు 12 గంటలే. 12 గంటలు చదువు, నీకు 12 మార్కులు గ్యారంటీ ఇస్తా. తెలంగాణ హిస్టరీ షార్ట్ వీడియోస్, తెలంగాణ మూమెంటు షార్ట్ వీడియోస్. మొన్న తెలంగాణ మూమెంట్ షార్ట్ వీడియోస్లోకి వెళ్ళి 10 గంటల క్లాస్ చెప్తే 13 క్వశ్చన్లు వచ్చినాయి. నోట్స్లోకి వెళ్ళి 16 క్వశ్చన్లు వచ్చినాయి. ఒక్క క్వశ్చన్ మాత్రమే నా దాంట్లో రాలేదు, మిగతా 16 క్వశ్చన్లు నా షార్ట్ నోట్స్లలో వచ్చినాయి. కాబట్టి షార్ట్ వీడియోస్, షార్ట్ నోట్స్ రెండు ఉన్నాయి, మన యాప్లో ఉన్నాయి. ఈ 10 రోజులు మీరు ఫాలో కాండి. దరిద్రానికి 25 క్వశ్చన్లను మీకు ఇస్తానండి, తక్కువ. ఆ షార్ట్ వీడియోస్, షార్ట్ నోట్స్లోకి వెళ్ళి 25 క్వశ్చన్లు ఇస్తా. మీకు కావాల్సింది ఏంది? 60 మార్కులే కదా. నా ఒక్కనే 25 నుంచి 30 మార్కులు ఇస్తా అని చెప్తున్నా. కాబట్టి ఒకసారి చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. కొంత ఇండియన్ హిస్టరీ కూడా మన నోట్స్ బుక్ కూడా మీకు డౌన్లోడ్ అవుతుంది. ఆ బుక్లో మొదటి 30 పేజీలు మాత్రం చదవండి, మొత్తం బుక్ చదవకండి. మొదటి 30 పేజీలు చదివితే కనీసం దరిద్రానికి 8-10 క్వశ్చన్లు అని వస్తాయి. కాబట్టి తెలంగాణ మూమెంట్ షార్ట్ వీడియోసు, తెలంగాణ హిస్టరీ షార్ట్ వీడియోసు, షార్ట్ నోట్స్, దాంట్లో షార్ట్ వీడియోసు, షార్ట్ నోట్స్ 2 పెట్టాను. ఇప్పటి వరకు ఎవరైనా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే చేసుకొని 1-2 రోజుల పాటు టైం కేటాయించండి. మీకు 25 నుంచి 30 క్వశ్చన్లు ఇచ్చే బాధ్యత నాది. ఎందుకంటే మన మూమెంట్లో వస్తాయని చెప్పాను, వచ్చాయి. కాబట్టి అది మన అదృష్టం. ఏంటంటే పేపర్ తయారు చేసే వాళ్ళకి ఏం రాదు కాబట్టి మనకు అదృష్టం. ఇప్పుడు కూడా అట్లనే ఉంటుంది, ఏం వరి కాకండి. కాబట్టి ఈ విధంగా చూసుకోండి. మరి ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళు కూడా నేను కొంత చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే మ్యాథ్స్ వాళ్ళకు కంపల్సరీగా ఆర్థమెటిక్, రీజనింగ్ 2 వస్తాయి. కాబట్టి మ్యాథ్స్ వాళ్ళు ఎవ్వరు కూడా క్వాలిఫైయింగ్ కాము అనే భయం పెట్టుకోకండి. ప్రతి మ్యాథ్స్ స్టూడెంట్ 100% క్వాలిఫై అవుతాడు. ఎందుకంటే మీకు ఆర్థమెటిక్, రీజనింగ్ 50 మార్కులు మీ చేతిలో ఉన్నాయి. 50లో దరిద్రానికి మీకు ఒక 30 నుంచి 25 క్వశ్చన్లను వస్తాయండి. ఏం భయపడకండి. మ్యాథ్స్ వాళ్ళైతే 100% గ్యారెంటీ క్వాలిఫై అవుతారు. నాన్ మ్యాథ్స్ వాళ్ళైతే కొంత జాగ్రత్త పడాలా, పడకపోతే ఆగమవుతావు. కాబట్టి 50 మార్కులలో 30 మార్కులు సింపుల్గా చేస్తారు. ఇంకోటి ఏమంటున్నంటే తెలంగాణ హిస్టరీ నా షార్ట్ వీడియోస్ కంపల్సరీగా చూడండి. చూస్తే మీరు కంపల్సరీగా బయటపడతారు. షార్ట్ వీడియోస్, షార్ట్ నోట్స్ కూడా. షార్ట్ నోట్స్, షార్ట్ వీడియోస్ మీరు ఎక్కువ పైసలు ఏం పెట్టకండి, వేలు ఏం ఫీజు కట్టకండి. 100 రూపాయలు మాత్రం పెట్టాను. ఎందుకంటే తక్కువ ఫీజుతో ఎక్కువ మార్కులు రావాలనేది నా యొక్క ఉద్దేశం.
అలాగే మన ఆన్లైన్ అకాడమీ కూడా నడుపుతున్నాం. ప్రతి విద్యార్థికి చేరాలి, ప్రతి విద్యార్థి సబ్జెక్ట్ చేరాలి ఉద్దేశంతో చాలా తక్కువ ఫీజులతో క్వాలిటీ ఇచ్చే ఏకైక అకాడమీ అశోక్ ఆన్లైన్ అకాడమీ. మీకు సబ్జెక్ట్ ఇస్తాను, మోటివేషన్ ఇస్తాను, నోటిఫికేషన్లు ఇస్తాను, బయటి వ్యవస్థను చెప్తాను, అన్యాయాల గురించి ఎదిరిస్తాం, నిలబడే ఒక ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అశోక్ ఆన్లైన్ అకాడమీ నమ్మొచ్చు, కంపల్సరీగా మీరు క్లాసెస్ వినవచ్చు. అలాగే ఇండియన్ హిస్టరీ మీద కూడా మనకి 20 మార్కులు వస్తున్నాయి కాబట్టి చూసుకోండి. తెలంగాణ మూమెంట్ మన బై చేశారు కాబట్టి ఈ కాన్సెప్ట్లో మీరు చూసుకోవాలా. ఇక్కడ ఏమంటున్నా ఒకసారి మళ్ళొకసారి చూడండి. ఇక్కడ ఆర్థమెటిక్ రీజనింగ్ ఎన్ని మార్కులు అండి? 50 మార్కులు. తెలంగాణ చరిత్ర 20+ మార్క్స్, భారతదేశ చరిత్ర 20 మార్కులు, ఉద్యమ చరిత్ర 10కి పైన మార్కులు వస్తాయి. 50, 40, 90, 10, 100. ఇక్కడ మీకు నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఆర్థమెటిక్ పక్కన పెట్టేసేయండి, ఇప్పుడు రాదు మీకు. ఇప్పుడు ఈ 10 రోజులు చదివితే వచ్చే ఆర్థమెటిక్ కాదు, దానికి లాంగ్ డెప్త్గా నాలెడ్జ్ పైన, బేసిక్స్ పైన కాన్సెప్ట్స్ ఉండాలి. ఒకవేళ నువ్వు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ నా మ్యాథ్స్ వచ్చారంటే చూసుకోవద్దంటలేను. కాబట్టి నాన్ మ్యాథ్స్ వాళ్ళు అనేవాళ్ళు ఆర్థమెటిక్ అనే అంశాన్ని పక్కన పెట్టండి. మ్యాథ్స్ వాళ్ళు మాత్రం కంపల్సరీ ఆర్థమెటిక్ రీజనింగ్ దృష్టి పెట్టండి. ఈ విధంగా 10 రోజుల పాటు మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ కానీ కొనసాగిస్తే ఈజీగా ఉంటుంది. ఒకవేళ లేదు సార్ నాకు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఇంగ్లీష్ వస్తారంటే ఒకసారి తిప్పేయండి. జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, పాలిటీ ఇవి మీకు పాసిబుల్ అయితేనే చూసుకో, పాసిబుల్ కావచ్చు వదిలిపెట్టు. ఎందుకంటే 10 రోజుల టైమే ఉంది. ఫస్ట్ నువ్వు భయాన్ని వదిలిపెట్టు. భయపడొద్దు అని చెప్పినా మైనస్ మార్కులను భయపడ్డారు, చాలామంది నాట్ క్వాలిఫై అవుతున్నారు. ఇక్కడ ఎందుకంటే ఎన్నో రోజులకి వెళ్ళి 6 నెలలు సంవత్సరం పాటు కష్టపడి చదివితే చివరికి ఈ యొక్క బోర్డులు అనేవి ఇష్టారాజ్యంగా వివరించిన కారణంగా బ్లూ ప్రింట్ని వాళ్ళు ఫాలో కావడం లేదు, సిలబస్ని ఖచ్చితంగా ఫాలో కావడం లేదు, మా ఇష్టారాజ్యంగా ఇస్తున్నట్టు వ్యవహరిస్తున్నారు. దీని కారణంగా అసలు నాకు చదువు వస్తుందా రాదన్న అనుమానాలు విద్యార్థులకి వాళ్ళు వస్తున్నాయి. ఎవరి కారణంగా అంటే ఈ బోర్డుల కారణంగా, వాళ్ళు ఇష్టారాజ్యం వివరించిన కారణంగా. సరే ఏదన్నా కానీ 10 రోజుల పాటు ఈ సబ్జెక్టులు మాత్రమే మీరు కేటగిరీగా చూసుకునే ఒక ప్రయత్నం చేస్తే ఈజీగా మీరు గెయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు ఆర్థమెటిక్ రీజన్ విషయంలో ఈ 10 రోజుల పాటు ఏం చదవాలన్న అంశం పైన మనకు సీనియర్ ఎక్స్పర్ట్, గత 20 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తి, పైగా వికలాంగ హక్కుల సంఘం యొక్క చైర్మన్గా, రాష్ట్ర చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, నల్గొండ జిల్లాలో హైదరాబాదులో బాగా పేరు మోసినటువంటి ఒక ఫ్యాకల్టీ మనకు వీరయ్య సార్ వల్ల మన స్టూడియోకి రావడం జరిగింది. సార్ యొక్క నాకు రిక్వెస్ట్ మేరకు సార్ రావడం జరిగింది. సార్ కూడా మీకు ఒక 5-10 నిమిషాల పాటు అసలు ఏం చదవాలి ఆర్థమెటిక్ రీజనింగ్లో ఈ టైంలో ఈ 10 డేస్లో ఏం చూసుకోవాలన్న దానిపైన ఇప్పుడు మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తారు సార్. అది చూసే ఒక ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన స్టూడియోకి ఇవాళ వీరయ్య సార్ వచ్చారు. ఇప్పుడు ఈ 10 రోజులలో ఈ గందరగోళం లేకుండా సింపుల్గా మీకు ఏ టాపిక్స్ పైన దృష్టి పెట్టాలో మీకు వివరిస్తారు. వెల్కమ్ టు సార్ అశోక్ ఆన్లైన్ అకాడమీకి. మా విద్యార్థులకి ఈ 10 డేస్ ప్రధానంగా వీలైతే ఒక 2-3 షార్ట్ కట్స్ కూడా ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తే చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. నేను మీ ముత్తినేని వీరయ్య, ఒక షార్ట్ కట్స్ ఆథర్గా, ఒక ప్రముఖ విద్యావేత్తగా, సీనియర్ కాలమిస్ట్గా, అనలిస్ట్గా గత 20 ఇయర్స్గా నేను మీ అందరికీ తెలుసు. మిత్రమా, కొన్ని వేల మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దాము. నాన్ మ్యాథ్స్ వ్యక్తుల చేత కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్, ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ సాధించాము. అశోక్ సార్ చాలా మంచి మిత్రుడు, చాలా మంచి వ్యక్తి. చాలా తక్కువ ప్రైస్లోనే విద్యార్థులందరికీ కూడా ఒక ఆన్లైన్ అకాడమీ ద్వారా సర్వీస్ చేస్తున్నందుకు వారికి ముందుగా నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అశోక ఆన్లైన్ అకాడమీ వీక్షకులందరికీ కూడా నేను చాలా చాలా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మిత్రులారా, చాలా చక్కగా ఇప్పుడు సార్ మీకు అన్ని విషయాలు ఇప్పుడు చెప్పడం జరిగింది. మీరు ఒక్కసారి మనం రీజనింగ్ పార్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ రీజనింగ్ పార్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రధానంగా నేను మొన్న సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్కి ముందు కూడా ఒక మంచి సూచన హెచ్చరిక చేశాను. నాన్ వెర్బల్ ఇచ్చే అవకాశం ఉంది. నాన్ వెర్బల్ అనే దాన్ని వాడు ఎత్తేయలేదు. నాన్ వెర్బల్ ఇచ్చే అవకాశం ఉంది అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాము. అన్నట్లుగానే నాన్ వెర్బల్ నుంచి మనకి ఎస్ఐలో క్వశ్చన్స్ రావడం జరిగింది. మిత్రులారా, చాలామంది నాన్ వెర్బల్ తీసేశారు, దాన్ని తొలగించారు అనే భ్రమలో కొంతమంది ఫ్యాకల్టీలు ఉన్నారు,
కొంతమంది విద్యార్థులు కూడా ఆ భ్రమలో ఉన్నారు. కానీ 2017-18 మనకి ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగింది. ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగినప్పుడు 25 మార్కుల రీజనింగ్లో ఆ రోజు ఏమిచ్చారు అంటే 10 మార్కులకి నాన్ వెర్బల్ ఇచ్చారు. 10 మార్కులకి నాన్ వెర్బల్ ఇచ్చారు. 15 మార్కులకి ఎంత విచిత్రంగా అంటే వేరే క్వశ్చన్ ఏది లేదు. ఒకటి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, ప్రకటనలు సారాంశాలు 5 మార్కులు. స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, ప్రకటనలు ఊహనలు లేదా భావనలు 5 మార్కులు. స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, ప్రకటనలు వాదనలు 5 మార్కులకు ఇచ్చారు. అంటే ఇక్కడ ఆశ్చర్యకరంగా మనకి వేరే బిట్స్ ఏమి కూడా రాలేదు. ఇలాంటి ప్రమాదం కూడా ఏర్పడతా ఉంది. మిత్రులారా, ఈసారి మీరు సార్ చెప్పినట్లుగా అశోక్ సార్ చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటివరకు మీరు ఎస్ఐ ఎగ్జామ్ రాయలేదనుకోండి, కేవలం కానిస్టేబుల్ కోసమే ప్రిపేర్ అవుతున్నారు అనుకునే మాట చాలా చక్కటి మాట. అలాంటి అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఒకసారి ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద దృష్టి పెట్టండి. రీజనింగ్ కొంచెం కంప్లీట్గా ఈ 10 డేస్లో మీరు రివిజన్ చేసుకోవచ్చు. ఎక్కడ సార్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్లో మనకి నంబర్ సిరీస్ ఒక్కటి కరెక్ట్గా వస్తాయి. ఒక్క నంబర్ సిరీస్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి. అంటే ప్రత్యేకించి నంబర్ సిరీస్లో మీకు నేను చెప్పేది ఏంటి అంటే నంబర్ సిరీస్ అనేది జనరల్గా ఉంటుంది, న్యాచురల్లో, సహజ సంఖ్యా శ్రేణిలో, స్క్వేర్లో ఉంటుంది, క్యూబ్లో ఉంటుంది. అలానే సరి సంఖ్యా శ్రేణి ఈవెన్ సిరీస్లో జనరల్గా ఉంటుంది, స్క్వేర్లో ఉంటుంది, క్యూబ్లో ఉంటుంది. ఆడ్ నంబర్ సిరీస్ బేసి సంఖ్యా శ్రేణిలో జనరల్గా ఉంటుంది, స్క్వేర్లో ఉంటుంది, క్యూబ్లో ఉంటుంది. ప్రైమ్లో నాన్ ప్రైమ్ ప్రధానాంకాలు కాని శ్రేణిలో కూడా జనరల్గా ఉంటుంది, స్క్వేర్లో ఉంటుంది, క్యూబ్లో ఉంటుంది. ఇవి కాకుండా ఏమొస్తుందంటే విత్ ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే ప్లస్, మైనస్, క్రాస్, డివిజన్, ఈ 4 ఆపరేషన్లతో ఇంటర్లింక్ అయ్యి అంటే ఒక్కొక్కసారి ప్లస్ మైనస్, ప్లస్ క్రాస్, మైనస్ క్రాస్, క్రాస్ డివిజన్, ఇంటర్లింక్డ్ మోడల్స్ నంబర్ సిరీస్ వస్తుంది. దీన్ని సంఖ్యా శ్రేణులు అంటారు. మిత్రమా, నువ్వు ఈ సంఖ్యా శ్రేణులు కనుక నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే అలానే దీంట్లో n+1 మోడల్, n²+1 మోడల్, n³+1 మోడల్, n-1 మోడల్, n²+1 మోడల్, n³-1 మోడల్, n² + n మోడల్ అంటే ఈ మోడ్ ఆఫ్ థింకింగ్లో నువ్వు నంబర్ సిరీస్ కనుక కొంచెం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీ అందరికీ తెలుసు నంబర్ సిరీస్ పర్ఫెక్ట్గా వస్తే నీకు ఏమొస్తుంది సార్ అంటే మీకు కంపల్సరీ కూడా ఏమొస్తుంది అంటే నంబర్లో ఆర్తింగ్ అవుట్ అంటే సంఖ్యలలో భిన్నమైన దానిని గుర్తించుట, నంబర్ అనాలజీ సంఖ్యా సాదృశ్యము అంటే పోలిక అంటారు, లెటర్ సిరీస్ అక్షర శ్రేణులు అక్షరాలలో భిన్నమైనది ఆర్తింగ్ అవుట్ ఇన్ లెటర్స్, మనకి లెటర్ అనాలజీ అక్షర సాదృశ్యము, కోడింగ్ అండ్ డికోడింగ్ మొత్తం కూడా ఓన్లీ డిపెండింగ్ అపాన్ నంబర్ సిరీస్ మీద డిపెండ్ అవుతుంది. ఈ భాగం మీద మీరు దృష్టి పెడితే ఈ భాగాన్ని వాడు కనుక బాగా టచ్ చేయాలనుకుంటే అట్లీస్ట్ 10 మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంది, 10 మార్క్స్ ప్లస్లో ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఇది కనుక వాడు టచ్ చేస్తే ఇక్కడ 10 మార్క్స్ ప్లస్ ఇస్తాడు. మనం పేపర్ల సరళి గమనించినప్పుడు ఎక్కడైతే స్టాండ్ అవుతున్నాడో అక్కడే ఎక్కువ మార్కులు ఇస్తున్నాడు. స్టాండ్ కాని చోట మార్కులు ఇవ్వడానికి కూడా ఇష్టపడట్లే మిత్రమా. అలాంటప్పుడు ఇక్కడ ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉంది. అలానే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే క్యాలెండర్ నుంచి బిట్ లేకుండా ప్రశ్నపత్రము తయారు కాదు. అలానే మిత్రులారా, క్యాలెండర్ టాపిక్ వచ్చింది కాబట్టి మీకు చిన్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఈ ఒక లీప్స్ ఒక సంవత్సరం క్యాలెండర్ మళ్ళా ఎప్పుడు పునరావృతం అవుతుందని ఒక అంశం వచ్చినప్పుడు మనకి +6 +11 +11 అనే ఫార్ములా వాడుతూ ఉన్నారు మీరు. యాక్చువల్గా ఈ ఫార్ములా అనేది మీకు ఎక్కడ ఫెయిల్ అవుతూ ఉంది, ఈ ఫార్ములా ఎక్కడ ఫెయిల్ అవుతా ఉంది అంటే ఎక్కడ ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు దీన్ని నేనే రాశాను. ఇది ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుంది అంటే ఈ ఫార్ములా సెంచరీ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో, సెంచరీ ఇయర్స్ శతాబ్ది సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఆ శతాబ్ది సంవత్సరాలు లీపు సంవత్సరాలు కాని చోట అంటే 1897 తీసుకుంటే ఆ తర్వాత వచ్చే 1900 ఇది లీప్ ఇయర్ కాదు. ఈజ్ నాట్ డివిజబుల్ బై 400, 400 చేత భాగించబడట్లేదు. కాబట్టి ఇక్కడ నీకు ఆ ఫార్ములా నీకు ఫెయిల్ అవుతుంది. కాబట్టి అలాంటి విషయాలు మీరు వదలకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్యాలెండర్ మీద బిట్టు లేకుండా పేపర్ తయారయ్యే అవకాశం లేదు. బ్లడ్ రిలేషన్ మీద
బిట్టు లేకుండా పేపర్ తయారయ్యే అవకాశం లేదు. ఈ బ్లడ్ రిలేషన్లో కూడా ఎస్పెషల్లీ గుర్తుంచుకో మిత్రమా, A + B మీన్స్ A ఈజ్ ద ఫాదర్ ఆఫ్ B. ఏమి A - B మీన్స్ A ఈజ్ ద వైఫ్ ఆఫ్ B. A × B మీన్స్ A ఈజ్ ద డాటర్ ఆఫ్ B. అంటే ఇక్కడ ప్లస్ మైనస్ క్రాస్ డివిజన్ లేకపోతే సింబల్ అండ్ నోటేషన్స్ నుంచి మనకి రిలేషన్షిప్స్ ఇస్తూ ఇక్కడ బిట్లు ఫామ్ చేసే అవకాశం ఉంది. అలా సింగిల్గా కూడా మనకు ఒక ఫోటోను చూపిస్తూ అడిగే అవకాశాలు ఉంది. ఇవి మనకి యాక్చువల్గా ఇక్కడ ఇది రక్త సంబంధాలు అనే టాపిక్లో నుంచి మనకి ఈ ముక్క మాట్లాడాము. క్యాలెండర్ నుంచి బిట్లు ఖచ్చితంగా వస్తాయి, రక్త సంబంధాలు వస్తుంది, డైరెక్షన్స్ వస్తుంది, క్లాక్ వస్తుంది, కంపల్సరీ ఈ బిట్లు ఉంటాయి. తర్వాత మీకు ఇక్కడ ర్యాంకింగ్ టెస్ట్ అనేది చాలా చిన్న టాపిక్, అక్కడ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఈ మిడిల్లో అడిగితే వీడు ఈ భాగాన్ని టచ్ చేసినప్పుడు 4 or 5 మార్క్స్ ఇక్కడ నీకు పడే అవకాశాలు ఉన్నాయి. 4 మార్క్స్ or 5 మార్క్స్ పడే అవకాశాలు ఈ భాగంలో ఉన్నాయి. 1 మార్కు కంపల్సరీ వస్తుంది మిత్రులారా. లాజికల్ వెన్ డయాగ్రమ్స్ ఇలా వెన్ డయాగ్రమ్స్ ఇచ్చి ఈ బిట్లు అడిగే కాడ కూడా ఒక బిట్ వస్తుంది. సో ఇంకొకటి ఇది ఇక్కడ ఇంక్లూడ్ అయినప్పుడు కూడా ఇక్కడ ఒక క్వాలిఫికేషన్, టీచర్లు, గ్రాడ్యుయేట్స్లు, మరి నవల రచయితలు అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఇక్కడ మీకు ఫామ్ చేస్తూ అడిగే అవకాశం కూడా ఇక్కడ లేకపోలేదు. ఇది ఒకటి ఇక్కడ మేజర్గా మనం మాట్లాడుకున్నప్పుడు మిత్రమా. అలానే నీకు ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు ఎస్పెషల్లీ డాటా పార్ట్ ఒకటి చాలా ఇంపార్టెంట్. డాటా పార్ట్లో స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, ప్రకటనలు, సారాంశాలు, స్టేట్మెంట్స్ అండ్ మనకు అజంప్షన్స్, ప్రకటనలు, ఊహనలు లేదా భావనలు, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, ప్రకటనలు, వాదనలు. సో అలానే ఈ మధ్యకాలంలో అసెట్స్ అండ్ రీజన్స్ మరి ఇవి ప్రతిపాదనలు, కారణాలు. ప్రతిపాదన సరి అయినది, కారణం సరి అయినది కాదు. ప్రతిపాదన, కారణము రెండు సరి అయినవి, రెండు సరి అయినవి కావు. ప్రతిపాదన సరైనది కాదు, కారణం సరి అయినది అని ఇలాంటివి కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ టాపిక్ కనుక వాడు ఎంచుకుంటే 3 to 5 మార్క్స్ ఇస్తున్నాడు. చాలా డేంజర్ టాపిక్ ఇది. అయితే ఇది ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ మీద డిపెండ్ అయి ఉండట్లేదు. ఇది ఎక్కడ డిపెండ్ అవుతుంది అంటే మీకు అశోక ఆన్లైన్ అకాడమీ విద్యార్థులకైతే ఈ టాపిక్ ఖచ్చితంగా మీకు ప్లస్ అవుతుంది. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఆఫ్ వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ చరిత్రని తెలుసుకొని ఉంటారు. కాబట్టి ఈ కేసీఆర్ విద్యార్థులు, స్టూడెంట్స్ తెలంగాణ ఉద్యమం చుట్టూ, తెలంగాణ మూమెంటు చుట్టే ఈ అసెట్స్ అండ్ రీజన్స్ మీకు టాపిక్ మీకు క్వశ్చన్స్ ఫామ్ అవుతున్నాయి. మనకి ప్రీవియస్లో కూడా ఈ క్వశ్చన్స్ ఫామ్ అయిన విషయాన్ని కూడా మనం చూసుకున్నాం. ఒకవేళ ఇక్కడ స్టాండ్ కావాలని వాడు అనుకుంటే కనుక ఇక్కడ 10 మార్క్స్ ఇస్తాడు. ఇక్కడ స్టాండ్ కావాలనుకుంటే లేదు, ఈసారి వాడు ఏకంగా పై చార్టో, బార్ గ్రాఫో, లైన్ గ్రాఫో, ట్యాబులేషనో స్టాండ్ అయితే ఇక్కడే 10 మార్కులు ఇస్తాడు. క్యూబ్స్ అండ్ డైస్ దగ్గర ఖచ్చితంగా 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. త్రిభుజాలు, చతురస్రాలు, దీర్ఘ చతురస్రాలు అట్లా లెక్కించడం దగ్గర కంపల్సరీ 1 మార్క్ ఉంది. అలానే మిత్రులారా ఇక్కడ నాన్ వెర్బల్ అనేది మీరు చూసినప్పుడు హాఫ్ స్పేస్ ఒకటి, 1 స్పేస్ ఒకటి, ఫుల్ స్పేస్ ఒకటి, 1.5 స్పేస్ ఒకటి, మిర్రర్ ఇమేజ్ ఒకటి, మనకి వాటర్ ఇమేజ్ ఒకటి. ఈ టాపిక్లు కూడా వదిలిపెట్టకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. అంటే నేను ఫైనల్గా మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, సార్ ఇందాకనే చెప్పాడు రీజనింగ్ అనేది నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళు కానీ మ్యాథమెటిక్స్ వాళ్ళు కానీ వదిలిపెట్టకండి అని. రీజనింగ్ మీద ఏవి ఫోకస్ చేయండి. 25 మార్క్స్కి 25 మార్క్స్ ఖచ్చితంగా మీ చేతుల్లో ఉంటాయి. అయితే ఇక్కడ పేపర్ ఎలా వస్తుంది అనే ప్రశ్న తలెత్తినప్పుడు 25 మార్క్స్ అంటే అన్ని క్వశ్చన్స్ ఇవ్వలేడు. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ల వరకు వాడు ఎక్కడి నుంచి వస్తాడు అంటే ఎక్కడ టచ్ అయితే అక్కడే ఆగుతున్నాడు. ఆ ఏరియా నుంచే క్వశ్చన్స్ పడతా ఉన్నాయి. అలాంటి ప్రమాదం ఇక్కడ మీకు ఏర్పడుతుంది. కాబట్టి ఈ రీజనింగ్ వరకు దాదాపుగా ఇలా టచ్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత ఇప్పుడు ఒక మాట ఏంటంటే అరిథమెటిక్ని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. అరిథమెటిక్లో ఎక్కడెక్కడ టచ్ అవుతాడన్న విషయం కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. సరే, అర్థమెటిక్లో మీరు మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు తక్కువ టైం ఉంది కాబట్టి కొత్త టాపిక్స్ కానీ కొత్త అంశాలు కానీ నేర్చుకునే ప్రయత్నం చేయకండి. మీరు నేర్చుకున్న బేసిక్స్, ఎస్పెషల్లీ కానిస్టేబుల్ పర్పస్లో బేసిక్స్ మీద దృష్టి పెట్టండి. మళ్ళీ ఒకసారి బేసిక్స్ని రిక్యాప్చులేషన్ చేయండి. మళ్ళా ఆ పునరభ్యసనం చేయడం వల్ల బేసిక్స్ మీద మీకు పట్టు ఏర్పడుతుంది. మిత్రమా, ఎక్కువ టాపిక్లు పోకు, నంబర్ సిస్టమ్ అనే టాపిక్ తీసుకో. ఇది ప్యూర్ మ్యాథమెటిక్స్,
అరిథమెటిక్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. దీంట్లో ఫేస్ వాల్యూ ఒకటి, ప్లేస్ వాల్యూ ఒకటి, సో కారణాంకాలు నంబర్ ఆఫ్ డివైజర్స్ అంటే భాజకాలు లేదా కారణాంకాలు కనుగొనుట ఒకటి. సో ప్రైమ్ నెంబర్ హిస్టరీ, కంపల్సరీ ప్రైమ్ నెంబర్ మీద బిట్టు లేకుండా క్వశ్చన్ పేపర్ తయారు కాదు. ప్రైమ్ నెంబర్ హిస్టరీ ఒకటి, అందులోనే ట్విన్ ప్రైమ్స్ ఒకటి, డివిజబిలిటీ రూల్స్ ఒకటి, బాజనీయత సూత్రాలు అంటారు వీటిని. తర్వాత ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఒకటి, కాసాగ్ ఒకటి, గాసాబా ఒకటి. వీటిని మనము కాసాగ్ని ఈ మెథడ్లో, గాసాబాని ఈ మెథడ్లో కాకుండా కొంచెం షార్ట్ ఫామ్ని ఎత్తుకునే ప్రయత్నం చేయండి. ఈ బిట్ వచ్చినప్పుడు నిన్న సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసులో అద్భుతమైన బిట్ అడిగాడు మిత్రమా. L/33G అని చెప్పేసి పైన ఒక 3 నంబర్లు గాసాబా కాడ ఇచ్చాడు, 2 నెంబర్లు అందులో నుంచి తీసుకొని కాసాగ్ కనుక్కోమన్నాడు. L/33G అని చాలా లెంతీ క్వశ్చన్ ఇది. దీన్ని కూడా షార్ట్ ఫామ్లో చేయవచ్చు. మనం ఫర్దర్గా ఇదే ఆన్లైన్ అకాడమీలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. సో ఈ బేసిక్స్ మీద అంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ బిట్టు పోకుండా నీ బిట్టు కవర్ కాకుండా ఉండదు. డివిజబిలిటీ రూల్స్ ఖచ్చితంగా బిట్టు కవర్ అవుతుంది. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ బిట్టు ఖచ్చితంగా కంపల్సరీ కవర్ అవుతుంది. కుదిరితే ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ డివైజర్స్లో ఒక బిట్టు పడే అవకాశం ఉంది. అలానే ఫ్రెండ్స్ ఇక్కడ నీకు ఇంకొక వర్డ్ చెప్పుకుంటే మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించండి. రిమైండర్ థీరం, ఫ్యాక్టరేషన్ థీరం అంటే ఇది మీకు ఎలా అర్థమవుతుందంటే x² - 2x + 3 = 0 అని చెప్పేసి ఒక ఈక్వేషన్ ఇచ్చి దీని కారణాంకాలు కనుక్కోమంటాడు. లేదా ఇక్కడ ఒక k అనేది ఇచ్చి కారణాంకం పలానా అయితే k విలువ ఎంత అని అడుగుతాడు. కంపల్సరీ అది బిట్ ఒకటి వచ్చే అవకాశం ఉంది. సో ప్యూర్ మీకు ఇంకా ఈ అరిథమెటిక్ పార్ట్లో ఇంకా మాట్లాడుకుంటే 0.234 బార్, దీన్ని అవధి, వ్యవధి అంటారు. ఇలాంటి మోడ్ కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే భిన్నాలు, ఈ భిన్నాల టాపిక్లో ఇది రాకపోతే ఏమొస్తుంది అంటే భిన్నాల్లో సింప్లిఫికేషన్ పార్ట్ వస్తుంది. 1/2 ఇలా భిన్న రూపంలో కానీ అడిషన్ రూపంలో కానీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు మిత్రమా. అట్నే ఇక్కడ నీకు అరిథమెటికల్ రీజనింగ్ ఒకటి ఉంటుంది. అంటే మీరు మన భాషలో దాన్ని బాడ్మాస్ అంటారు. ఈ బాడ్మాస్ కూడా మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఏజెస్ నేర్చుకోండి, ఏజెస్ అనే టాపిక్ నేర్చుకోండి. ఇంతవరకు మీకు ఎక్కడికి 10 మార్క్స్ ఎక్కడికి పోవు ఇంతవరకు నేర్చుకుంటే. ప్రాబబిలిటీ బేసిక్, అత్యంత బేసిక్ ప్రాబబిలిటీ, పర్మిటేషన్, కాంబినేషన్ అత్యంత బేసిక్ నేర్చుకోండి. కుదిరితే 1 to 2 మార్క్స్ పడుతుంది, కుదరకపోతే మార్కు కూడా రాదు. కానీ 1 to 2 మార్క్స్కి దీనికి అవకాశం ఉంది. ఇక్కడే మిత్రమా నీకు ఇంకొక విషయం కూడా మీకు తెలుసు. x + 1/x = 3 ఇచ్చేసి x² + 1/x² ఎంత, x - 1/x ఇచ్చి x² + 1/x² వాల్యూస్ ఎంత అనే ఒక మోడ్ ఆఫ్ ప్రాబ్లం కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. తర్వాత నీకు ఈ యావరేజ్ వచ్చినప్పటికీ, తర్వాత నీకు యావరేజ్లో ఖచ్చితంగా ఈ క్రికెట్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే ఒక విద్యార్థి స్థానంలో ఇంకో విద్యార్థి యాడ్ అవుతున్నాడు, అసలు అప్పుడు సగటు పెరుగుతుంది, సగటు తగ్గుతుందనే కాడ కావచ్చు, ఒక ఎలక్షన్కి సంబంధించిన అంశం కావచ్చు. అలాంటి మోడ్లో మనకు అడిగే ప్రమాదం ఉంది. రేషియో అండ్ ప్రపోర్షన్ వేరియేషన్, నిష్పత్తి అనుపాతం ఒకసారి మనం మాట్లాడుకుంటే దాదాపు బిట్ A/B/C దగ్గర కానీ, A/B/C/D దగ్గర కానీ, A/B/C/D ఈ మోడ్ ఆఫ్ థింకింగ్లో బిట్ వచ్చే అవకాశం ఉంది. లేదా ఇక్కడ నాణ్యాల సంఖ్య కడన్నా బిట్ వచ్చే అవకాశం ఉంది, నాణ్యాల సంఖ్యను కనుగొనే దగ్గర బిట్ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే మిశ్రమాలు ఉన్నాయి మీ మిత్రమా, మీకు తెలుసు, ఈ మిశ్రమాల దగ్గరన్నా బిట్ వచ్చే అవకాశం మెరుగ్గా ఇక్కడ ఉందన్న విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ బాగా డెప్త్గా వెళ్ళిపోయే ప్రయత్నం చేయకండి. ఇప్పుడు తక్కువ టైంలో ఇంత డెప్త్గా పోవడం కంటే, సో ఇప్పుడు యావరేజ్ కావచ్చు, రేషియో, ప్రపోర్షన్ అండ్ వేరియేషన్ కావచ్చు, మన పర్సంటేజెస్ కావచ్చు అంటే శాతాలు, మనకి పార్ట్నర్షిప్ కావచ్చు, సార్ సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు. సో ప్రాఫిట్ లాస్ ఖచ్చితంగా దృష్టి పెట్టండి. ఈ టాపిక్ మీద, ప్రాఫిట్ లాస్ మీద, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద కంపల్సరీ దృష్టి పెట్టండి. ఇక్కడ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయడం మీద కూడా బాగా దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి. ఇన్స్టాల్మెంట్స్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఇక్కడ మెరుగ్గా ఉంది. ఇంటర్లింక్డ్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు ఇక్కడ. ప్రాఫిట్ లాస్ మీద దృష్టి పెట్టండి. తర్వాత టైమ్ అండ్ వర్క్ ఒకటి, టైమ్ అండ్ డిస్టెన్స్ ఒకటి, ఇక్కడే మనకు పైప్స్ అండ్ సిస్టమ్స్ ఒకటి, స్ట్రీమ్స్ అండ్ బోర్డ్స్ ఒకటి కూడా మనకి ఇక్కడ టచ్ అవుతుంది. ఇక్కడ నేను మీకు డెప్త్గా నేర్చుకోమని చెప్పట్లేదు, ఎందుకంటే చాలా తక్కువ పీరియడ్ ఆఫ్ టైం ఉంది కాబట్టి మీరు ఆల్రెడీ నేర్చుకున్న మెథడ్స్నే దాన్ని కాన్సెప్చువల్గా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇలా నేర్చుకునే ప్రయత్నం చేయండి వీటిని కనుక. వీటిని కాకుండా ఇంకా నువ్వు అదనంగా చూసుకోవాల్సింది ఏంటంటే మిత్రమా,
ఇప్పుడు మెన్సురేషన్ పార్ట్ చాలా కీలకము. సో ఇది బాగా మీరు మ్యాక్సిమం ఇప్పటివరకు దీన్ని ప్రిపేర్ కాకపోయి ఉంటే ఫార్ములా బేస్ నేర్చుకొని పోయే ప్రయత్నం చేయి. ఒకవేళ నిజంగా ఇది నువ్వు తరో గనక ఆల్రెడీ ఉంటే గనక నువ్వు అప్లికేషన్ పార్ట్, జామెట్రికల్ పార్ట్, ఇంటర్లింక్డ్ పార్ట్ చూసుకునే ప్రయత్నం కూడా ఇక్కడ చేసే ప్రయత్నం చేయి మిత్రమా. ఇది చాలా తక్కువ టైంలో మనం మాట్లాడడం జరిగింది. సరే, మీరు ఒకవేళ గనక దీనికి షార్ట్ కట్స్ అన్నప్పుడు మీరు అనుసరించే షార్ట్ కట్స్కి వాస్తవానికి షార్ట్ కట్స్కి కొంచెం తేడా ఉంటుంది. మీరు ఇలాంటి లింక్డ్ షార్ట్ కట్స్ చూసుకోండి. ఒక చిన్న విషయం, ఒక 2-3 షార్ట్ కట్లు మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను మిత్రమా. ఇక్కడ నేను ఇక్కడ మీకు గ్యారంటీ క్వశ్చన్స్ కాబట్టి మీకు ఏజెస్ మీద ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఏజెస్ మీద క్వశ్చన్ పేపర్ లేకుండా నీకు ఇక్కడ తయారయ్యే అవకాశం లేదు కాబట్టి ఏజెస్ని ఎక్స్ అండ్ వై మోడ్లో పోయే ప్రయత్నం చేయకండి. ఏజెస్ని కనుక ఏజెస్ మీద మంచి క్వశ్చన్స్ కూడా మీకు మొన్న ఎస్ఐ పేపర్లో రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ బి. అంటే ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు మిత్రమా? 2:1 ఇచ్చారు. 15 years ago అంటే 15 సంవత్సరాల క్రితము ద ఏజ్ ఆఫ్ ఏ వాజ్ థ్రైస్ ద ఏజ్ ఆఫ్ బి అంటే 3:1 ఇచ్చే ప్రయత్నం చేశారు. దాన్ 25 years ago 25 సంవత్సరాల క్రితం ఏజ్ ఎంత ఉంటుంది అని ఇచ్చారు. మిత్రమా, ఇక్కడ ఎక్కువ కంగారు పడకు. ఏ ఈజ్ టు బి 2:1 ఇచ్చారు. అట్ ప్రజెంట్ 15 సంవత్సరాల క్రితం 15 years బ్యాక్ రేషియో 3:1 ఇచ్చారు. 25 years బ్యాక్ ఏ ఏజ్ ఎంత అని ఇచ్చారు. నువ్వేం చేస్తావు? ఈ 2x అనుకుంటావు. 2x - 15 x - 15 జోలికి పోతావు. వద్దు మిత్రమా, చాలా ఈజీగా టీచింగ్ ఆఫ్ మ్యాథమెటికల్ మెథడ్స్ మనం అప్లై చేసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ 15 years బ్యాక్ అన్నాడు. మేబీ 1 part ఈజ్ ఈక్వల్ 15 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 15 ఉంటుంది. సో ఇక్కడ 15 తీసుకుంటే 15 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ మళ్ళీ 1 రాదు కాబట్టి ఇక్కడ 30 తీసుకో. అప్పుడు ఇక్కడ 230 ఎంత అవుతుంది? 60 అవుతుంది మిత్రమా. సో 15 years బ్యాక్ 60 - 15 45 అవుతుంది. 30 - 15 15 అవుతుంది. అంటే ఎగ్జాక్ట్లీ చూడండి, ఇక్కడ 3:1 వస్తుంది మనకి. 15 1s are 15, 15 3s are 45. అంటే మనం తీసుకుంది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అన్నమాట. 1 part ఈజ్ ఈక్వల్ 30 తీసుకుంటే 2 parts ఈజ్ ఈక్వల్ 60 అవుతుంది అన్నమాట. అంటే 15 years బ్యాక్ ఎంత అవుతుంది అంటే 45, ఇది 15 అవుతుంది. 3:1 వచ్చింది. అంటే LHS ఈజ్ ఈక్వల్ RHS అయింది. ఎగ్జాక్ట్లీ మనం కరెక్ట్ తీసుకున్నామనే విషయాన్ని కూడా ఇక్కడ మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అప్పుడు 25 years బ్యాక్ అన్నాడు మిత్రమా. 60లో 25 పోతాయి, 60లో 25 వెళ్ళిపోతాయి, ఎంత మిగులుతుంది మనకి? 35 వస్తుంది. మరి 30లో 25 పోతే ఎంత వస్తుంది? 5 వస్తుంది. అంటే ఇక్కడ ఎన్ని రెట్లు ఉంది? 7 రెట్లు ఉంది. అంటే ఏ వయస్సు అనేది బి వయస్సుకి ఎన్ని రెట్లు ఉంది? 7 times ఉంది. అక్కడ మనకు బి వయస్సుకి 7 రెట్లు అనేది ఆప్షన్ 1 అనేది అక్కడ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది మిత్రమా. తర్వాత ఇక్కడే ఇంకో క్వశ్చన్ దాని కిందనే ఇచ్చాడు. ఎంతో డిస్టెన్స్ కూడా పోయే ప్రయత్నం చేయలేదు. దాని కిందనే 2 క్వశ్చన్లు ఇచ్చాడు. ఇక్కడ ఏజెస్కి సంబంధించి ఏమిచ్చాడు ఇక్కడ స్పష్టంగా? ద రేషియో ఆఫ్ రామ్ అండ్ రహీమ్ ఆఫ్టర్ 5 years ఫ్రమ్ నౌ ఈజ్ 11:10. రామ్ రహీమ్ వయసుల నిష్పత్తి 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత అంటే ఆఫ్టర్ 5 years మనకి 11:10. 4 సంవత్సరాల ముందు 4 years ago ఇట్స్ రేషియో ఈజ్ 4 సంవత్సరాల ముందు మనకి 8:7. వారి ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత అన్నాడు మిత్రమా. బాగా గుర్తుంచుకో, ఈ 5 ఈ 4 అంటే గ్యాప్ మనకి 9 వస్తుంది. ఒకవేళ 10 3s ఇక్కడ 30 తీసుకుంటే, 11 3s ఇది 33 తీసుకుంటే, ఒకవేళ 30 నుంచి 9 పోతే ఎంత వస్తుంది? 21 వస్తుంది. ఇక్కడ 9 వెళ్ళిపోతే ఇక్కడ ఎంత వస్తుంది? 24 వస్తుంది. అంటే 3 8s 3 7s అంటే 8:7 ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయింది. డియర్ ఫ్రెండ్, బాగా గుర్తుంచుకో, ఇంతకు ముందు ఇచ్చిన లెక్క వేరు, ఇప్పుడు ఇచ్చిన లెక్క వేరు.
కానీ నేను చేసిన మెథడ్ బోత్ ఆర్ సేమ్ మెథడ్. అక్కడైనా 1 పార్ట్ తీసుకున్నాను, ఇక్కడైనా 1 పార్ట్ తీసుకున్నాను. రెండింటిని కూడా నేను ఒకటే మెథడ్లో నేను చేయడం జరిగింది. అంటే మనం ఎంచుకునే మెథడ్ కరెక్ట్గా ఉంటే ఆన్సర్ని ఈజీగా చేయవచ్చు అనేది నాలాంటి వ్యక్తి ఆలోచన. 10 3s are 30, 11 3s are 33. ఈ 9 ఎందుకు తీసేస్తున్నామంటే ఇదేమో ఆఫ్టర్ 5 years, ఇదేమో బిఫోర్ 4 years బ్యాక్. ఇక్కడికి గ్యాప్ ఎంత ఉంది అంటే ఆ 4 + 5 9 ఉంది. అంటే అప్పుడు 8:7 ఎగ్జాక్ట్లీ వస్తుంది అంటే వచ్చింది. అంటే మనం తీసుకుంది కరెక్టే. ఈ 33 30 అనేది కరెక్టే. 33 30 కరెక్ట్ అంటే ఇది ఆఫ్టర్ 5 years కదా, 5 ఏండ్ల తర్వాత కదా. ఎట్ ప్రజెంట్ అయితే ఇది ఎంత అవుతుంది నీకు ఇక్కడ? ఇది 28 అవుతుంది. ఇది మనకి ఎంత అవుతుంది ఇక్కడ? 25 అవుతుంది. అంటే 28:25 ఇక్కడ మనకి ఇది కోడ్ పేపర్, ఏ కోడ్ పేపర్లో బి అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఇంత సింపుల్గా నువ్వు షార్ట్ కట్స్ని చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎక్స్ అనుకోలేదు, వై అనుకోలేదు, చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అప్పుడు నీకు ఈ అరిథమెటిక్ రీజనింగ్ కాడ అసలు టైం వేస్ట్ అనేది కూడా నీకు ఇక్కడ ఉండదు. ఇంకొక సింపుల్గా ఒక ప్రాబ్లం చెప్పి నేను ముగిస్తాను. మీకు చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా మీకు ఇక్కడ ఫామ్ చేయడం జరిగింది మిత్రమా. అంతేందుకు ఫస్ట్ క్వశ్చన్ ఈ కోడ్లో మీకు షాక్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ అన్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ అట్ ద రేట్ ఆఫ్ 18% సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ యానం. ఒక వ్యక్తి సంవత్సరానికి 18% రేటుతో బారు వడ్డీకి ఎక్స్ రూపాయల మొత్తాన్ని మరియు సంవత్సరానికి 12% రేటుతో బారు వడ్డీకి రూపాయల మొత్తాన్ని పెట్టుబడి పెట్టాడు. ఒకటేమో 18% ఉంది, ఇంకోటేమో 12% ఉంది. ఒకటి ఎక్స్, ఇంకోటి వై. సంవత్సరంలో అతను 4320 రూపీస్ వడ్డీగా పొందాడు. అలా కాకుండా మొత్తాలను మార్చినట్టయితే 4680 రూపీస్ వస్తుంది. అయితే మాడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. మిత్రమా చాలా సింపుల్గా అడిగాడు. ఇక్కడ ఎక్స్ ప్రిన్సిపల్ ఎంత, ఎక్స్ అసలు ఎంత ఇవ్వలేదు, వై అసలు ఎంత, వై క్యాపిటల్ ఎంత ఇవ్వలేదు. కానీ ఇక్కడ 18% ఇచ్చాడు, ఇక్కడ 12% ఇచ్చాడు. ఎక్స్ ఎంత పెట్టుబడి పెట్టాడు, ఎంత ఇన్వెస్ట్ చేశాడు, అతని క్యాపిటల్ ఎంత తెలియదు, వై క్యాపిటల్ ఎంత తెలియదు. కానీ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 18, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 12. ఆ విధంగా అతను పొందిన లబ్ధి ఎంత 4320. అప్పుడు ఇక్కడ ఏమైంది అంటే ఎక్స్ ప్రిన్సిపల్ వైకి వచ్చేసింది, వై ప్రిన్సిపల్ ఎక్స్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఇక్కడ నీకు ఇక్కడ మొత్తాలు మారినాయి. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అలానే ఉంది. అప్పటికి మనకి 4680 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ క్యాపిటల్స్, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇంటర్చేంజ్ అయినాయి, ప్రిన్సిపల్ ఇంటర్చేంజ్ అయింది కాబట్టి మనకి ఇక్కడ డిఫరెన్స్ అనేది ఏర్పడింది. మిత్రమా ఈ లెక్కకైతే ఒక్కొక్కరు ఎవరెవరో ఏదేదో మెథడ్ చేస్తున్నారు. ఎక్కువ వద్దు. ఈ 18 12కి తేడా ఎంత 6, ఇక్కడ తేడా ఎంత 360. 6కి 360 అంటే 6 60లో పోతుంది. ఎవడైనా 100% ఇస్తాడు కాబట్టి 100 × 60 ఎంత అవుతుంది 6000 అవుతుంది. ఇంత సింపుల్గా ఆన్సర్ చేసుకోవచ్చు. అంటే ఈ బిట్టు నువ్వు చూసినప్పుడు ఇది ఇంతవరకు క్వశ్చన్ కదా, ఈ బిట్టు చూసినప్పుడే ఎస్ 18కి 12కి డిఫరెన్స్ 6 ఉంది, ఎస్ అక్కడ డిఫరెన్స్ 360 ఉంది. 6కి 360 అంటే 1 పార్ట్కి 60 పడుతుంది. 100 × 60 అంటే మనకు ఎంత వస్తుంది మిత్రమా 6000 వస్తుంది. అంత ఈజీగా ఆన్సర్స్ని మనం చేసుకోవచ్చు. మళ్ళొక వీడియోలో మనం మిగతా షార్ట్ కట్స్ కూడా చేసుకోవచ్చు. నేను ఫైనల్గా మీకు చెప్పేది ఒకటే, అశోక ఆన్లైన్ అకాడమీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పేది ఒక విషయమే గుర్తుంచుకోండి మిత్రమా. కాన్సెప్ట్ లేకుండా నువ్వు షార్ట్ కట్ నేర్చుకునే ప్రయత్నం చేయకు. ఎక్సులు వైలకు స్వస్తి పలుకు, ఫార్ములాస్కి స్వస్తి పలుకు. ఇలా పలకగలిగితే నువ్వు సక్సెస్ కాగలుగుతావు. ఫార్ములా బేస్లో నువ్వు పోయినంత కాలం ఖచ్చితంగా ఇబ్బంది పడతావు. సరే ఇంకొక చిన్న లెక్క చెప్తాను, సేమ్ వడ్డీల లెక్క. ఏ పర్సన్ 18,000 ఎట్ ద రేట్ ఆఫ్ 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ యానం. ఒక వ్యక్తి 18,000 రూపాయలను ఏడాదికి 20% రేటున చక్రవడ్డీగా పెట్టుబడి పెట్టాడు. అప్పుడు 2 సంవత్సరాల కాల వ్యవధి పూర్తయిన తర్వాత అతనికి వచ్చే వడ్డీ ఇక్కడ ఎంత అవుతుంది అన్నాడు. సో 18,000 ఇచ్చాడు. ఇక్కడ నేను ఇది ఎందుకు చెప్తున్నాను ఈ ప్రాబ్లం అంటే మీకు నేను ఇప్పుడే అన్నాను, ఏమన్నాను, మనకి ఫార్ములా బేస్ వద్దు అన్నాను.
20% అంట. 18,000 అంటే ఫస్ట్ ఇయర్ ఎంత వస్తుంది? 20%. 10% మీకు తెలుసు మిత్రమా, 1800. 20% 3600. ఫస్ట్ ఇయర్ 3600 వస్తుంది. ఈవెన్ దో సెకండ్ ఇయర్ కూడా 3600 నువ్వు తీసుకో. కానీ సెకండ్ ఇయర్ ఎక్స్ట్రా ఏం వస్తుంది? నువ్వైతే ఏం చేస్తున్నావు? ఫస్ట్ ఇయర్ 3600 కనుక్కుంటావు, దీన్ని తీసుకుపోయి 18,000 కలుపుతావు, 2160 అంటావు, అక్కడ వడ్డీ లెక్క కడతావు. ఫ్రెండ్ బాగా గుర్తుంచుకో, వడ్డీ నువ్వు చక్ర వడ్డీ అంటే నువ్వేమంటున్నావు? వడ్డీ మీద వడ్డీ కడితే చక్ర వడ్డీ అంటావు, వడ్డీ మీద వడ్డీ కడితే చక్ర వడ్డీ అంటావు. ఇక్కడ ప్రాబ్లం చేసేటప్పుడేమో ఫస్ట్ ఇయర్ వడ్డీని తీసుకుపోయి ప్రిన్సిపల్ కలిపి మళ్ళీ వడ్డీ కడతావు. అంటే నీ నిర్వచనాన్ని పట్టుకుంటే నాకు అద్భుతమైన షార్ట్ కట్ వచ్చింది. ఇక్కడ ఎక్కడొచ్చింది సార్ అంటే, ఇక్కడ ఒకసారి చూడు. ఫస్ట్ ఇయర్ 3600. ఇన్ ద ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. మొదటి సంవత్సరం బారు వడ్డీ చక్ర వడ్డీకి సమానం అన్న విషయం నీకు తెలుసు. సెకండ్ ఇయర్ ఏంటి సార్ అంటే 3600లో 20% మిత్రమా నీకు 720 అవుతుంది. 3600లో 10% అంటే మనకి 360 వస్తుంది. అంటే 20% అంటే 720 వస్తుంది. బాగా గుర్తుంచుకో మిత్రమా, ఇదే బారు వడ్డీకి చక్ర వడ్డీకి వ్యత్యాసము, ఇదే బారు వడ్డీకి చక్ర వడ్డీకి వ్యత్యాసము ఇదే. అంటే బారు వడ్డీ చక్ర వడ్డీ వ్యత్యాసానికి నువ్వు D = PR²/100² అనే ఫార్ములా 2 ఇయర్స్కి వాడుతున్నావు. 3 ఇయర్స్కి D = PR² × 300 + R/100³ అనే ఫార్ములాను వాడుతున్నావు. మరి 4 ఇయర్స్ కంటే ఫార్ములా లేదు అంటున్నావు. కొంతమంది రాదు అంటున్నారు. మరి ఎవరికి రాదు? విద్యార్థికి రాదా? నేర్చుకుంటే చెప్పడానికి పంతులకు రాదా? మీరు ఈ ఫార్ములాకి స్వస్తి పలకండి. వడ్డీ మీద వడ్డీ గడితే నీకు ఖచ్చితంగా ఈ ఆన్సర్ వస్తుంది. 18,000లో 20% 3600 ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్, 3600లో 20% 720. ఈ 720 ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇక్కడ బిట్ వచ్చే అవకాశం ఉంది. 3600 + 720 ఎంత అవుతుంది? నీకు 4320 అవుతుంది. మొత్తం నీకు 7920 అవుతుంది. ఇది ఎంతసేపు పట్టింది ఎగ్జామ్లో నీకు కరెక్ట్గా ఈ వే ఆఫ్ మెథడ్ వచ్చి ఉంటే? చూడంగానే చెప్పవచ్చు 3600 7200 పక్కకేసుకోవచ్చు. సో ఇక్కడ 20% కాబట్టి మనకి ఇక్కడ అదనంగా ఎంత వస్తుంది అంటే 720 వస్తుంది. అంటే అంత ఈజీగా నువ్వు దీన్ని డికోడ్ చేసే ప్రాబ్లమ్ని నువ్వు ఫార్ములా నమ్ముకొని ఇబ్బంది పడుతున్నావు. పోనీ నేనేమన్నా షార్ట్కట్ కొత్తగా చెప్పానా? వడ్డీ మీద వడ్డీ కడితే చక్ర వడ్డీ అన్నావు కాబట్టి ఆ బేస్ నుంచి ఇది చెప్పే ప్రయత్నం చేశాను. ఎనీవే, మరి అశోక ఆన్లైన్ అకాడమీ ద్వారా ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసే మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీకు ఎప్పటికి కూడా ఈ అశోక ఆన్లైన్ అకాడమీ ఒక చదువుల తల్లిగా మిమ్మల్ని కాపాడుతుందన్న ప్రధాన నమ్మకం నాకుంది. మీరు కూడా ఆ సేవలు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మన అశోక్ సార్ కూడా చాలా థ్యాంక్ యూ చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇవాళ కానిస్టేబుల్ ప్రిపరేషన్ 10 రోజులు ఎట్లా అని చెప్పాము. రేపు కూడా మీకు తెలంగాణ హిస్టరీలో ఖచ్చితంగా 10 మార్కులు వచ్చే కాన్సెప్ట్ చెప్తాను. ఇవే చదవండి 10 మార్కులు వస్తాయి మీకు అన్న విధంగా కాన్సెప్ట్స్ మొత్తం కూడా మీకు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఫర్దర్గా కూడా వీడియోలు ఫాలో చేస్తూ ఉండే ప్రయత్నం చేయండి. కాబట్టి మనం ఇప్పుడు తెలంగాణ మూమెంట్ షార్ట్ వీడియోస్ ఇచ్చాం, తెలంగాణ హిస్టరీ షార్ట్ వీడియోస్ ఇచ్చాను, తెలంగాణ మూమెంట్ షార్ట్ నోట్స్ ఇచ్చాను, తెలంగాణ హిస్టరీ షార్ట్ నోట్స్ ఇచ్చాను. ఎందుకంటే 10 రోజులు ఉంది కాబట్టి షార్ట్ నోట్స్ మీద ఆధారపడండి. తర్వాత ఇన్డెప్త్ ఆఫ్ కాన్సెప్ట్తో తర్వాత మెయిన్స్కి ఎలా ఇన్డెప్త్ చదవాలనే కాన్సెప్ట్ల పైన ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి కొత్త ఫ్యాకల్టీలతో, సీనియర్ ఫ్యాకల్టీలతో ఎప్పటికప్పుడే మీ ముందుకు వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. అన్ని అంశాలపైన, మీకు జరిగే నష్టాలపైన, కష్టాలపైన, సబ్జెక్టు పైన, అన్నిటిపైన కూడా అశోక్ ఆన్లైన్ అకాడమీ ముందుంటుంది. కాబట్టి అర్థం చేసుకోండి. ఫర్దర్గా రేపు కూడా మరో కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.